ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రహస్తమైన నామంలో రివైవల్ సోల్ ఫర్ జీసస్, యేసు కొరకు ఉజ్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ కూడా సాయంకాలపు శుభాతి వందనాలు తెలియజేయుచున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి, దేవుడు మనకు కలుగజేసిన తన దయను బట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ఈ రివైవల్ సోల్ ఫర్ జీసస్, యేసు కొరకు ఉజ్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూప్ ప్రారంభం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, సర్వలోకమునకు సర్వ సృష్టికి యేసు యొక్క సువార్త ప్రకటించబడాలని, ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి అనేకమైన శ్రమలు అనుభవించి మనల్ని అమితంగా ప్రేమించి మన కొరకు తన ప్రాణం పెట్టాడనే విషయాన్ని సర్వ సృష్టికి ప్రకటించబడాలనే ఉద్దేశంతో, అనేక మందిని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈ గ్రూప్ ప్రారంభించడం జరిగింది. ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉదయకాలం వచ్చే ప్రార్థన మొదలుకొని, ఉదయకాలం వచ్చే వాగ్దానం మొదలుకొని, సాయంకాలం వచ్చే వాక్య సందేశం మొదలుకొని ఇవన్నీ కూడా మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎవరికైతే ఈ వాక్యాలు, ఈ ప్రార్థన ఆశీర్వాదకరంగా ఉంటుందో మీరందరూ కూడా అనేక మందికి షేర్ చేస్తూ ఈ పరిచర్యలో పాలు భాగస్తులు కావాలని మీ అందరికీ కూడా ఈ సాయంకాల దినమును నేను తెలియజేయుచున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనందరము కూడా సజీవుల లెక్కలో ఉన్నాము. సజీవులను మాత్రమే స్తుతించగలరని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో తెలియజేయుచున్నాయి. మనం సజీవులుగా ఉన్నాము కాబట్టి ఆయన్ని ఇంకనూ స్తుతించువారుగా ఉన్నామని చెప్పేసి నేను ఈ రాత్రి కాల సమయంలో మీకు తెలియజేయుచున్నాను. అయితే నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము మనం పరిశీలించినట్లయితే, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆత్మ కుమ్మరింపు. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చును గాని పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు అని చెప్పేసి పరిశుద్ధ లేఖనములు తెలియజేయబడుచున్నాయి. అయితే ఇక్కడ ఆత్మ గురించి మనం మొదటిగా పరిశీలించినట్లయితే, ఆత్మలు 2 రకాల ఆత్మలు మనం చూస్తూ ఉంటాం. మొదటిగా ఒకటి దురాత్మ అయితే గనక, రెండవది పరిశుద్ధాత్మ. ఈ రెండిట్ల గురించి మనం బాగా పరిశీలించినట్లయితే, దురాత్మ ఏం చేస్తూ ఉంటుందంటే గనక చెడు కార్యాల వైపు మనల్ని నడిపిస్తూ ఉంటుంది, చెడు తలంపుల వైపు మనల్ని నడిపిస్తూ ఉంటుంది, చెడు కార్యాలు చేయాలని మనలో ఆసక్తిని కలుగజేస్తూ ఉంటుంది. దేవునికి దూరం చేయడానికి, దేవుని నుంచి మనల్ని వేరు చేయడానికి ఈ చెడు ఆత్మ లేదా ఈ దురాత్మ అనేది ఎప్పుడు కూడా ఒక పన్నాగం పన్నుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కడవరి దినాల్లో, అంచె దినాల్లో ఉన్న మనము చూస్తూ ఉంటాము అనేక చోట్ల దేవుడికి విరుద్ధమైన బోధలు, దేవుడికి విరుద్ధమైన ప్రణాళికలు, దేవుడికి విరుద్ధమైన వాక్య సందేశాలు మనం వింటూ ఉంటాము. అయితే ఈ పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది, కడవరి దినాల్లో, అంచె దినాల్లో అంత్యక్రీస్తు సంఘాల్లోకి వస్తాడని చెప్పేసి. ఈ అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే కనుక సంఘం అంతటినీ కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మనము దేవుని ఆత్మ ద్వారా ఆ అంత్యక్రీస్తును మనం ఎదిరించి దేవునిలో మనం నిలబడి దేవుడి కొరకు మనం ఇంకా ఉజ్జీవింపబడాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేయుచున్నాను. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే గనక, మొదటిగా క్షమించే గుణము కలిగింది దేవుని ఆత్మ. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, నేను దేవుని ఆత్మను పొందుకున్నాను, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అంటారు. కానీ పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు ఇతరులకు సాయం చేసేవారిగా ఉన్నావా? పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు ఇతరులకు సహాయపడేవాడిగా ఉన్నావా? పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు వేరే వారిని క్షమించేవారిగా ఉన్నావా? నీ కుటుంబ సభ్యుల్ని క్షమించేవారిగా ఉన్నావా? నీ ఇరుగు పొరుగు వారిని క్షమించేవారిగా ఉన్నావా? నీ ఇరుగు పొరుగు వారి యందు నీవు తగ్గింపు మనస్తత్వం కలిగి ఉన్నావా? దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే గనక దేవుని వలె నిన్ను చేస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారి వలె నిన్ను చేస్తుంది. అందుకని ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. నీవు ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటావో, ఆ పరిశుద్ధాత్మ నిన్ను ఏం చేస్తుందంటే కనుక క్రీస్తులో ఏకము చేసేవారు, క్రీస్తులో ఏకము
చేయబడతావని చెప్పేసి పరిశుద్ధ లేఖనములు తెలియచేయుచున్నాయి. ఈ ఆత్మ ఇంకా ఏం చేస్తుందని మనం పరిశీలించినట్లయితే గనక, ఈ ఆత్మ ఎప్పుడైతే నీవు క్రీస్తులో ఏకమవుతావో, యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికి సకల ఆశీర్వాదాలకి కారణభూతుడిగా ఉన్నారు కాబట్టి సర్వ ఆశీర్వాదాలు కూడా నీ మీద కుమ్మరించబడతాయి. మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంటది. నేను నా ఆత్మను కుమ్మరింపగా నీ సంతతి వారు ఆశీర్వదించబడుదురు అని చెప్పేసి ఒక చక్కటి మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు తన ఆత్మను ఎప్పుడైతే నీ మీద కుమ్మరిస్తాడో, దేవుని ఆత్మను ఎప్పుడైతే నీవు పొందుకుంటావో, ఆ ఆత్మ నిన్నేం చేస్తుందంటే కనుక దినదినము 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 నీవు అభివృద్ధి చెందువాడేగా నిన్ను అభివృద్ధి చేస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ పొందుకున్న నీవు ఏ విధంగా ఉంటావంటే కనుక అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, అనేక మందికి దీవెనకరంగా ఉంటావు, అనేక మందికి ఉపయోగపడేవాడిగా ఉంటావు అని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో తెలియజేయుచున్నాయి. మరి నా జీవితాలు కూడా దేవుని ఆత్మను పొందుకున్నామని అనేక మంది చెప్తూ ఉంటారే, మరి యేసు వలె నీవు క్షమించగలుగుతున్నావా? దేవుని ఆత్మను పొందుకున్న నీవు యేసు వలె ప్రేమించగలుగుతున్నావా? దేవుని ఆత్మను పొందుకున్న నీవు, పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు యేసు వలె సహాయపడగలుగుతున్నావా? పరిశుద్ధాత్మను పొందుకున్న నీవు యేసు వలె అనేక మందికి ఉపయోగపడే వారిగా ఉంటున్నావా? ఒక్కసారి నీకు నువ్వే పరిశీలించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మనకి ఇంకా ఎటువంటి ఆత్మని ఇచ్చారని మనం పరిశీలించినట్లయితే ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. ఈ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అంటే ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ అనగా మనల్ని మనం కంట్రోల్ చేసుకునే ఆత్మ అని చెప్పేసి పరిశుద్ధ లేఖనం సెలవిచ్చుచుంది. ఈ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మని ఇచ్చును గాని పెరికితనం గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. అనగా ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ ఉంటాం, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, దుష్కార్యాలు, ఇతరుల మీద గొడవలు, వాదోపవాదాలు ఇవన్నీ కూడా మన తలంపులో కలుగుతూ ఉంటాయి. అనేకమైన చూడకూడని దుష్కార్యాలు చూస్తూ ఉంటాం, అనేకమైన చూడకూడని దుష్కార్యాలు చూస్తూ రాకూడని చెడు తలంపులు వస్తూ ఉంటాయి. అనేక సార్లు పాపం చేయాలని మన చెయ్యి తహతహలాడుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో దాన్ని జయించగలిగే ఆత్మనే ఇచ్చారు కానీ దానికి లోబడిపోయే ఆత్మను నేను మీకు ఇయ్యలేదని చెప్పేసి పరిశుద్ధ లేఖనంలో స్పష్టంగా తెలియజేయబడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ గురించి మనం స్పష్టంగా పరిశీలించినట్లయితే బైబిల్లో ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. పాపము తన ఎదురుగుండా ఉన్నప్పటికీ కూడా, పాపం చేయడానికి తనకు అన్ని విధాలుగా అనుకూలమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ పాపాన్ని జయించి ఏం చేశాడు? దేవుని నామాన్ని మహిమపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆ పాపాన్ని జయించాడో తను సర్వ ఆశీర్వాదాలకి కూడా కారణభూతుడిగా మారినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ పాపము చెయ్యనంత వరకు కూడా, ఆ పాపము తన ఎదురుగుండా అనేక కార్యాలు చేసినప్పటికీ కూడా, పాపం చేయడానికి అన్ని విధాలుగా అవకాశం ఉంది, వేరే ఎవ్వరు చూడడానికి కూడా అవకాశము లేదు. అవకాశం లేనప్పటికీ కూడా ఆ వ్యక్తి దేవుడు అనుగ్రహించిన ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను తన్ను తాను కంట్రోల్ చేసుకుని, ఈ కార్యము దేవుని నామానికి అనుకూలమైనది కాదు, ఈ కార్యము దుష్కార్యం అని చెప్పి తను గమనించి ఏం చేశాడంటే గనక ఆ కార్యం నుంచి పారిపోయినట్లు మనము చూస్తూ ఉంటాము. నేడు నా జీవితాల్లో చూసినట్లయితే అనేక సందర్భాల్లో పాపానికి మనం లోబడిపోతూ ఉంటాం. అనేక సందర్భాల్లో పాపం మన మీద చలాయిస్తున్నప్పటికీ దాన్ని జయించే వారిగా మనం లేకపోతూ ఉంటాం. అయితే ఈ రాత్రి కాల సమయంలో, ఈ సాయంకాలపు ధ్యానాంశంలో దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? పాపం నీ మీద ఏలుబడి చేస్తుందా? దుష్కార్యాలు నీ మీద ఏలుబడి చేస్తున్నాయా? నీవు చెయ్యకూడని కార్యాలు నీవు చేస్తూ ఉన్నావా? నేను చూడకూడదని చెప్పేసి, నేను చెయ్యకూడదని చెప్పేసి ఎంతలా అనుకుంటున్నా కానీ నేను వాటికి లోబడిపోచున్నాను, వాటికి బానిసైపోచున్నాను, దుర్వ్యసనాలుకి లోనైపోచున్నాను, వ్యసనాలకు లోబడిపోచున్నాను, తాగుడనే వ్యసనానికి లోబడిపోయాను, జోదం అనే వ్యసనానికి లోబడిపోయాను, వ్యభిచారం అనే వ్యసనానికి లోబడిపోయాను అని చెప్పేసి నీవు బాధపడుచున్నావా? ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. నేను నీకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే. అంటే దేవుడు ఏంటంటే నీవు దాని నుంచి జయించగలిగే ఆత్మని ఇచ్చాడు కానీ దానికి లోబడిపోయి, అంటే పిరికితనం గల ఆత్మను నేను నీకు ఇయ్యలేదు. నీవు దేవుని ఆత్మను పొందుకున్నట్లయితే, దేవుని మనస్సును కలిగి ఉన్నట్లయితే, ఆయనలో నీవు ఎప్పుడైతే ఆయన మనసులో ఏకమవుతావో వీటన్నిటి నుండి కూడా దేవుడు నీకు విడుదల కలుగజేస్తాడు. దేవుని మనస్సును కలిగిన నీవు, దేవుని ఆత్మను పొందుకున్న నీవు లోకము నుంచి దూరంగా ఉండి దేవుని ప్రజల మధ్యలో నీవు జీవిస్తూ ఉంటావు. దేవుని ఆత్మను పొందుకున్న నీవు అనేక ఆశీర్వాదాలకు కారణభూతుడిగా ఉంటావు. దేవుని ఆత్మను పొందుకున్న నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగాను, నీకు పుట్టే పిల్లలు కూడా ఆశీర్వాదకరంగా మారుతారని చెప్పేసి దేవుని
వాక్యము తెలియజేయుచుంది. దేవుని ఆత్మ ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేయొచ్చు. దురాత్మ ఏం చేస్తుందంటే కనుక పాపానికి, వ్యసనాలకి నిన్ను లోబడేవారిగా చేస్తుంది. మరి నీవు ఏ ఆత్మను కలిగి ఉన్నావు? ఇంద్రియ నిగ్రహం కలిగిన దేవుని ఆత్మను కలిగి ఉన్నావా? లేదా పిరికితనం కలిగిన సాతాను ఆత్మను, దురాత్మను కలిగి ఉన్నాయా? ఒక్కసారి నీవు పరిశీలించుకోమని తెలియజేస్తూ నా ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది వాక్యం దీవించిన గాక. దయచేసి అందరూ తలలో ఉంచుదాం. మహాపరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం ప్రవ్వ. రివైవల్ సోల్ ఫర్ జీసస్, యేసు కొరకు ఉజ్జీవింపబడిన ఆత్మలు అనే గ్రూపులో ఉన్న సభ్యులందరికీ కూడా ఈ సాయంకాలపు ధ్యానాంశం ద్వారా దేవుని ఆత్మ, దురాత్మ, పరిశుద్ధాత్మ, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ, సాతాను ఆత్మ అనే అంశము ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వ. ప్రతి ఒక్కరూ కూడా నీ ఆత్మ పొందుకుని నీ వలె నీ మనసులో ఏకమై నీకు కలిగిన మనసు కలిగి ఉండడానికి సహాయం దయచేయమని, ఈ వాక్యము ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ప్రార్థించుచున్నాను ప్రభా. ఎవరైతే ఈ వాక్య సందేశం వింటున్నారో, ఎవరైతే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తున్నారో, ఎవరైతే ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరికి సహాయపడే రీతిగా ఉంటున్నారో వారందరినీ దీవించమని, ఈ వాక్యం షేర్ చేసిన ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం వారందరికీ కూడా దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.